హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఎంఎఫ్ఎల్ విత్ బ్రో. ఈరోజు మనం చేసుకుంటున్నాం చికెన్ పాప్కార్న్. ముందుగా నేను బ్రైన్ చేసుకున్న చికెన్ తీసుకున్నాను. 2 hours బ్రైన్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోండి. నేను మాత్రం చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక చిన్న ప్లేట్లో తీసుకుందాం మ్యారినేషన్ కోసం. ఇప్పుడు మనం మ్యారినేషన్ చూసుకుందాం. ముందుగా కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే పెరి పెరి మసాలా. ఇది ఆల్రెడీ మొన్న నేను వీడియో చేశాను, చూడండి, నీట్గా వచ్చింది. అన్ని పీసెస్ని నీట్గా మ్యారినేట్ చేసుకుంటాకి నీట్గా కలుపుకోవాలి. ఇవన్నీ మ్యారినేట్ అయ్యేలోపు మనం సీజనింగ్ ఫ్లోర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి 1 cup మైదా వేసుకోండి. దానిలోకి ఒక 1/2 cup కార్న్ఫ్లోర్ పౌడర్, కొంచెం కారం, పెరి పెరి మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఫ్లోర్ మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కో దాన్ని తీసుకొని ఫ్లోర్లో వేసుకొని నీట్గా కోటింగ్ చేసుకోవాలి. కోటింగ్ అయిపోయిన అన్నిటిని ఒక స్ట్రైనర్లో వేసుకుందాం. స్ట్రైనర్లో వేసుకొని ఎక్సెస్ ఫ్లోర్ ఏమైనా ఉంటే మొత్తం అంతా జల్లీ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ జల్లించుకున్న అన్నిటిని కొంచెం ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. అలాగే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఐస్ కోల్డ్ వాటర్ తీసుకొని దానిలోకి ఆ పీసెస్ వేసుకొని మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. వేసుకున్నాయని మళ్ళీ నీట్గా సెకండ్ కోటింగ్ చేసుకోవాలి ఫ్లోర్లో. మళ్ళీ ఆ పీసెస్ అన్నీ స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలి. ఎక్సెస్ ఫ్లోర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు జల్లించుకున్నాయన్నీ మళ్ళీ ఇంకో ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ చికెన్ పీసెస్ 2 ట్రిప్ కూడా మళ్ళీ అట్లాగే చేసుకోవాలి. ఈలోపు మనం పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం.
రెడీ చేసుకున్న పీసెస్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకుందాం. కరెక్ట్గా 3 minutes టైం పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది, క్రిస్పీగా వస్తాయి. పీసెస్ అన్నీ తీసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే, చికెన్ పాప్కార్న్ రెడీ, క్రిస్పీ చికెన్ పాప్కార్న్. అంతే, ఇప్పుడు కొంచెం పెరి పెరి మసాలా చల్లుకుంటే పెరి పెరి చికెన్ పాప్కార్న్ రెడీ. అంతే, రెడీ టు సర్వ్. వీటితో పాటు సాఫ్ట్ డ్రింక్స్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టింగ్ టింగ్, బాయ్.